పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, ధనికుడుగా నుండి అధర్మపరుడు అగుట కంటే పేదవాడుగా నుండి ధర్మాత్ముడగుట మెరుగు. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం వచనములు 1 నుండి 4 వరకు. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కానీ ఆమె తన పేదరికములో తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఓ క్రీస్తు ప్రభువా, మీరు ఎలాగైతే ఆ పేద విధవరాలు కానుక వేయిచుండగా గమనించారో ప్రభువా, ఇప్పుడు ఎప్పుడు మమ్మల్ని సదా చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు ప్రభువా, మీకే వేలాది స్తోత్రములయ్యా. మీ రాజ్యము విస్తరించుటలో మేము మా కానుకలను బాగా మీ రాజ్యము కొరకు సమర్పించేలాగా మాకు కృపని, అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువా. మా హృదయాన్ని ఎరిగిన దేవుడవు ప్రభువా, మా హృదయాన్ని కూడా గమనిస్తున్న దేవుడవు ప్రభువా. మా హృదయంలో మీకు విరుద్ధంగా ఉన్న తత్వాన్నంతా తొలగించండి ప్రభువా. మీ పరిశుద్ధతను మాలో కలుగజేయం ప్రభువా. మీ ప్రేమను, మీ శాంతిని, మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ సేవలో ఏదో ఒక విధంగా మేము పాలు పంచుకునేలాగా మాకు కృపని, అనుగ్రహాన్ని దయచేయండి అయ్యా. మమ్మల్ని శుద్ధీకరించి, నూతనీకరించి, మీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని భాగస్థులుగా చేయండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.